కొండ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. మధ్యప్రదేశ్లో 7 రోజులుగా చలిగాలులు వీస్తున్నాయి. సోమవారం భోపాల్, జబల్పూర్తో సహా 37 జిల్లాల్లో కోల్డ్ వేవ్ అలర్ట్ ఉంది. షాడోల్లో ఉష్ణోగ్రత 1.0 డిగ్రీలకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉష్ణోగ్రత 2.5 డిగ్రీలకు చేరుకుంది. 13 తర్వాత కాన్పూర్లో 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 2011లో డిసెంబర్ 15న ఇక్కడి కనిష్ట ఉష్ణోగ్రత 4.7 డిగ్రీలు నమోదైంది. రానున్న 4 రోజుల పాటు రాజస్థాన్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో తొలిసారిగా చలిగాలులకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఫతేపూర్లో ఉష్ణోగ్రత మైనస్గా నమోదైంది. మౌంట్ అబూలో ఆకులపై మంచు గడ్డ కట్టింది. వాతావరణ శాఖ సోమవారం బీహార్, హర్యానాతో సహా 14 రాష్ట్రాల్లో కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, ఎంపీలలో తీవ్రమైన చలిగాలులు హెచ్చరిక జారీ అయ్యింది. తాజాగా హిమపాతం తర్వాత ఉత్తరాఖండ్లోని పతోర్గఢ్ జిల్లాలో 18,000 అడుగులు ఎత్తైన వోం పర్వతం మంచుతో కప్పబడి ఉంది. ప్రపంచంలోని ఈ ఏకైక పౌరాణిక పర్వతంపై సహజంగా ఉద్భవించిన వోం మళ్లీ కనిపిస్తుంది. గత సంవత్సరం చాలా తక్కువ హిమపాతం, పర్వతాలలో పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా ఈ సంవత్సరం ఆగస్టులో మొదటిసారిగా ఈ పర్వతం నుండి మంచు అద్భుతమైంది. దీంతో వోం కనిపించలేదు. ఇప్పుడు మంచు పడటంతో వోం స్పష్టంగా కనిపిస్తోంది. అది కైలాష్, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, ధామ్తో సహా ఎత్తైన ప్రాంతాలలో 1 అడుగు వరకు మంచు కురిసింది. రాష్ట్ర వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ బిక్రమ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం వారం తరువాత రెండోసారి భారీ హిమపాతం కురిసే అవకాశం ఉంది.